తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని నిపుణులు తెలిపారు. అలాగే భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో భూకంపనల ప్రభావం కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామలో స్వల్పంగా భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. అలాగే హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ సహా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ములుగు కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.3 భూకంప తీవ్రత నమోదైంది. వరంగల్ జిల్లాలో ఉదయం 7:27 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడిలో స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. చెర్ల గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో 40 సెకండ్ల పాటు భూమి కంపించింది.